11వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందాం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీయులో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. మరియా, మార్త, లాజరు ఒకే కుటుంబం. యేసును ప్రేమించిన కుటుంబం. బేతనియా అనే గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఈ లాజరు యేసయ్య పాదాలకు అత్తరు పూసి తల వెంట్రుకలతో తుడిచినటువంటి ఆమెకు సహోదరుడు. ఇక్కడ మనం చూసినట్లయితే 12వ అధ్యాయం ప్రారంభంలో ఈ 3వ వచనం నుండి చూస్తే లాజరు మృతులలో నుండి లేచిన తరువాత యేసు పాదాలకు సేరున్నర ఎత్తు జటామాంసి అత్తరు పూసి ఆయన పాదాలు తల వెంట్రుకలతో తుడిచింది మరియా. ఇది మీరు గమనిస్తే 11వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడిన మాటను గురించి మనం చూస్తున్నప్పుడు మరియా చేసినటువంటి ఆ త్యాగపూరిత కృతజ్ఞతాపూర్వక క్రియ ఉన్నదే, అది ఎరిగిన వాడే యోహాను ఈ సువార్త రాసినప్పుడు లాజరును గురించి ఇంట్రడక్షన్ యాడ్ చేస్తూ ఈ మాట పెట్టాడు. ఇక్కడ అతని అక్క చెల్లెండ్రు మార్త మరియల్లో మార్త మేబీ ఎల్డర్ వన్, మరియా యంగర్ వన్ అయి ఉండొచ్చు. అక్క ఒకరు చెల్లి ఒకరు, మధ్యలో ఉన్నాడు లాజరు. వాళ్ళు కబురు చేశారు ప్రభువుకి, ఏమని, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అని ఆయన ఎద్దుకు వర్తమానం పంపారు. సాధారణంగా వర్తమానం పంపేవారు ఎవరి గురించి వర్తమానం పంపుతున్నారో వారితో తమ సంబంధాన్ని చెప్పుకుంటారు. మా సహోదరుడు రోగి అయి ఉన్నాడు అని చెప్తారు. అంతే కదా, మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు ఆ వ్యక్తి మనకేమవుతాడో అవతల వాళ్ళకి చెప్తాం. మా సహోదరుడు రోగి అయి ఉన్నాడు అని చెప్తాం. కానీ నీవు ప్రేమించుచున్నవాడు రోగి అయి ఉన్నాడు. ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరు చాలా 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 తెలివి కలిగిన వారు. ఏ మాట చేత యేసు ముందు పాదాలకు బంధం వేయొచ్చో ఆ మాట చెప్పారు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు కమ్ అండ్ హీల్ హిమ్. నీ బాధ్యత నువ్వు వచ్చి అతన్ని బాగు చేయటం. ఎందుకంటే నువ్వు ప్రేమిస్తున్నవాడు అతను. అర్థమవుతుందా? ఆయన యొద్దకు వర్తమానం పంపించారు. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనెను. దేవుని మహిమ, దేవుని కుమారుని మహిమ గమనించారా? దేవుని మహిమ, దేవుని కుమారుని మహిమ కొరకు ఇది వచ్చింది. అంతేగాని ఇది మరణం కొరకు వచ్చిన వ్యాధి కాదు. ఏమిటి యేసు ప్రభు చెబుతున్నది? భౌతిక మరణము పొందే అవసరం లాజరుకు లేదు. ఇది మరణించాలని కాదు. ఇక్కడితో లాజరు యొక్క జీవితం ముగింపు కొరకు వచ్చే మరణం కొరకైన మరణం కాదు ఇది. ఈ వ్యాధి అందుకోసం రాలేదు. లాజరును భూమి మీద నుండి పూర్తిగా తీసేయటానికి వచ్చింది కాదు.
ఇది మహిమార్థం వచ్చింది అన్నప్పుడే చెప్పేస్తున్నాడు ఆయన. అప్పుడే చెబుతున్నాడు అతడు జీవించే ఉంటాడు అని. చూడండి, మనకు కూడా చాలా సమస్యలు వస్తాయి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒకడు పుట్టుగుడ్డివాడుగా ఉన్నాడు. వీడు పుట్టుగుడ్డివాడుగా పుట్టుటకు వీడు కారణమా, వీని తల్లిదండ్రుల కారణం అంటే ప్రభు అన్నాడు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షమగుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు తప్ప వీడు కారణం కాదు, వీడి తల్లిదండ్రులు కారణం కాదన్నాడు. దేవుని క్రియలంట. ఎవరి? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే గుడ్డివాడుగా పుట్టాడు. 3వ వచనం 9వ అధ్యాయం యోహాను సువార్త. మరి ఇక్కడేమంటున్నాడు? కుమారుని మహిమార్థం, దేవుని మహిమార్థం వచ్చిందట. కనుక మన సమస్యలు, మన రోగములు, మన కుటుంబములోని అవసరతలు దేవుని మహిమార్థం. దేవుని కుమారుడని యేసు మహిమపరచబడ నిమిత్తం దేవుడే వాటిని సమకూర్చి అనుగ్రహిస్తున్నాడని మనం గుర్తెరగాలి. నేను ఒక టిక్ టాక్ వీడియో చూశాను. ఒక చిన్న పిల్లవాడు, ఆయన ప్రముఖ యాంకర్తో చెప్తున్నాడు, నేను ఎందుకు వీల్ చైర్లో ఉన్నానో మీకు తెలుసునా? నేను వీల్ చైర్లో ఉండటానికి కారణం ఏంటంటే నా ఎముక ఒకటి ఇరిగింది. ఇప్పుడు ప్రజెంట్ నాకు ఒక వ్యాధి ఉందని ఆ వ్యాధి పేరు చెప్పాడు. ఆ వ్యాధి లక్షణం ఏంటంటే ఎముకలు ఇరిగిపోతుంటాయి పిండి పిండిగా. ఇప్పటికీ 125 పర్యాయాలు నా ఎముకలు విరిగాయి. ఇప్పుడు ఒకటి విరిగే ఉంది. అయినా నేను వచ్చాను, ఎందుకంటే ఈ లోకానికి ఇన్స్పైర్ చేయటానికి. ఆ చిన్నబిడ్డ చెప్పిన మాట, హీ కేమ్ టు ఇన్స్పైర్ ద వరల్డ్ ఇన్ దట్ సిచ్యుయేషన్. అది ఎలా అందరినీ ఆలోచింపజేసిందో ఈ మాటలు కూడా గమనించండి. ఇది మహిమార్థం వచ్చినటువంటిది. దేవుని మహిమ కొరకు, దేవుని కుమారుడు మహిమపరచబడుట కొరకు ఈ వ్యాధి వచ్చిందే తప్ప మరణం కొరకు కాదు. ఇక్కడతో అతని యొక్క జీవితం కంప్లీట్ కాదు. 5వ వచనం, యేసు మార్తను, ఆమె సహోదరి అయిన మరియను మరియు లాజరును ప్రేమించాడు. ముగ్గురిని ప్రేమించాడు. ఏమిటిది? యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించిన కుటుంబం, యేసు ప్రభువు చేత ప్రేమించబడిన కుటుంబం. ఎంత గొప్ప భాగ్యం! యేసుకు ఆ ప్రాంతంలో ఎప్పుడు వచ్చినా ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహం. వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుకి ముగ్గురు మంచి స్నేహితులు కూడా. 6వ వచనం, యేసు అతడు రోగి అయి ఉన్నాడని విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. అటు పిమ్మట ఆయన మనము యూదయాకు తిరిగి వెళదాం అని శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడకు తిరిగి వెళుదువా అని ఆయనను అడిగిరి. చూడండి, యేసు ప్రభు 2 రోజులు తానున్న స్థలములోనే నిలిచి 3వ దినాన్ని అంటున్నారు, నేను తిరిగి యూదయాకి వెళదాం రండి అంటున్నాడు. శిష్యులు ఒక అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే రాళ్లతో కొట్టి చంపాలని యూదులు చూస్తున్నారు. ఇట్ ఈజ్ నాట్ ద రైట్ టైమ్ టు గో. యేసుక్రీస్తు ప్రభువుకు యూదయాకు వెళ్ళటం ప్రమాదకరమని తెలిసినా ఆయన వెళుతున్నాడు. రాళ్లతో కొట్టి యూదులు చంపాలని చూస్తున్నారని ఎరిగి ఉన్నా ఆయన వెళుతున్నాడు.
ఎందుకంటే ఆయన కాలములు సమయములు ఎరిగినవాడు. ఆయనకు తెలుసు ఏం చేయాలో, ఎప్పుడు ఏం చేయాలో. చూడండి 9వ వచనం. పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పాను. యేసు ఈ మాటలు ఎందుకు చెబుతున్నాడు? పగలు నడిస్తే తొట్రుపడడు, రాత్రి నడిస్తే తొట్రుపడతాడు అన్నప్పుడు ఆయనకు తెలుసని అంధకార గడియ ఇంకా నా జీవితంలో ప్రవేశింపలేదు. మై టైమ్ ఫర్ ద క్రాస్ అండ్ ద డెత్ హ్యాస్ నాట్ యెట్ కమ్. ఇంకా రాలేదు ఆ టైము. ఆయనకి అది బాగా తెలుసు. అందుకే చెప్పాడు, నేను వెలుగులో నడుస్తున్నప్పుడు తొట్రుపడను కదా, ఆ సమయం ఇంకా రాలేదు కనుక వెళుతా అన్నాడు. 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత వారితో, మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు, అతనిని మేలు కొలప వెళ్ళుచున్నాను అని వారితో చెప్పాడు. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు మీరు గుర్తించాలి. ఒకటి, మన స్నేహితుడు. యేసు స్నేహితుడు లాజరు అని మనకు తెలుసు. శిష్యులకు కూడా స్నేహితుడే. అంటే శిష్యులతో కూడా లాజరుకి స్నేహం ఉంది. యేసు ఎన్నడూ ఒంటరిగా వారింటికి వెళ్ళలేదు, శిష్యులతో కలిసి వెళ్ళేవాడు. శిష్యులు కూడా అక్కడ ఆతిథ్యం పొందుండేవారు. కాబట్టి దే ఆర్ ఆల్సో ఫ్రెండ్స్. మన స్నేహితుడు లాజరు నిద్రించుచున్నాడు అనే పదం భౌతిక మరణం పొందాడని యేసు యొక్క ఉద్దేశం. అందుకే తెస్సలోనిక మొదటి పత్రిక 4:13లో ప్రభువునందు మృతులైనటువంటి వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని అంటూ, క్రీస్తునందు నిద్రించిన వారిని ఆయన తనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ప్రభువునందు నిద్రించిన వారు అంటే భౌతిక మరణం పొందిన వారు. యేసు శిలువ మన భౌతిక మరణాన్ని మనకు నిద్రగా మార్చేసింది. అంటే ప్రభు స్వరం విని మనం లెగటానికి సిద్ధంగా ఉన్న వారంగానే ఉంటాం భౌతిక మరణంలో. కనుక భౌతిక మరణం కేవలం నిద్ర వంటిదే. దీనివల్ల మనం నష్టపోయేదేమీ లేదు. ప్రభు వచ్చినప్పుడు మరలా తిరిగి లేచి వస్తాం. శిష్యులు, ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడునని. అతడు నిద్రించిన ఎడల అంటే మేబీ ఈజ్ ఇన్ కోమా అనే అవగాహనలో ఉండుంటారు, దీర్ఘ నిద్ర అని. కోమాల నుంచి కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉందనేది ఇప్పటికీ మనకు తెలుసు. కనుక అతడు నిద్రించిన ఎడల బాగుపడతాడన్నారు. యేసు అతని మరణం గురించి ఆ మాట చెప్పాడు, కానీ ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పాడు అని వాళ్ళు అనుకున్నారు. భౌతికంగా నిద్రపోయింటే తిరిగి లేస్తాడనే భావంతో ఉన్నారు తప్ప చనిపోయాడు అనేది వాళ్ళు గుర్తించలేకపోయారు. 14వ వచనం. కావున యేసు, లాజరు చనిపోయిను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషిస్తున్నాను, అయినను అతని యొద్దకు మనం వెళదాము రండని స్పష్టముగా వారితో చెప్పాను. ఈ మాట కొంచెం ఆలోచించండి. ఒకవేళ లాజరు యేసుక్రీస్తు ప్రభు బేతనీయలో ఉన్నా కూడా చనిపోతాడు. ఎందుకు? దేవుడు తాను మహిమ పొందాలి, తన కుమారుడిని క్రీస్తుని మహిమపరచాలి అంటే చనిపోవాలి, సమాధి అవ్వాలి, 3 రోజులు అవ్వాలి, తిరిగి లేపాలి. ఎందుకు ఆలస్యం చేశాడు యేసు 3 దినాలు అక్కడ?
మీరు గమనించినట్లయితే యేసు ఎందుకు ఆలోచన చేశాడు అక్కడ అనే దానికి 2 అర్థాలు నాకు స్ఫురిస్తున్నాయి. ఒకటి లాజరు ఇంటివారు, 2 తనతో ఉన్న శిష్యులు. తనతో ఉన్న శిష్యులు యేసు అక్కడ ఉండగా కూడా చనిపోయాడు కదా అనే అవిశ్వాసానికి మరలే పరిస్థితి ఉంది. అలాగే లాజరు యొక్క కుటుంబం కూడా యేసేం చెయ్యలేకపోయినందునే లాజరు చనిపోయాడు కదా అని అవిశ్వాసపడే పరిస్థితి ఉంది అక్కడ. అలా కాకుండానట్లుగా ప్రభువు అక్కడ నేను ఉండకపోవటం మంచిదయ్యింది అని వారితో చెప్పి, లాజరు చచ్చిపోయాడయ్యా, లాజరు చనిపోయాడు అని స్పష్టంగా వారికి తెలియచేశారు. నేను అక్కడ ఉండకపోవటం మంచిదైంది మీ నిమిత్తం అని నేను సంతోషపడుతున్నాను అన్నాడు. అందుకు దిదుమానమైన తోమ, ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళుదమని తన తోడి శిష్యులతో చెప్పాడు. తోమా గారు భారతదేశానికి వచ్చిన అపోస్తలుడు. తోమా అంటాడు, మనము కూడా ఆయనతో కూడా చచ్చిపోదాం పదండి. ఎందుకంటే యోదయాకి వెళితే యేసుకు మాత్రమే కాదు, యేసు శిష్యులకు కూడా ప్రాణహాని అనే భయం ఉంది వాళ్ళకి. కాబట్టి మనం తెగించి వెళదాం పదండి ఆయనతోటి, ఏం జరిగితే అదే జరుగుద్ది అంటాను చూశారు. దేనికైనా రెడీ అన్నట్టుగా అంతటి కమిట్మెంట్ ప్రదర్శిస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు తోమ. 17వ వచనం, యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండినని తెలుసుకున్నాడు. యేసు బేతనియాకు వచ్చాడు, అప్పటికే 4 రోజులు అయిపోయింది అని తెలుసుకున్నాడు. బేతనియా యెరూషలేముకు సమీపంగా ఉంటుంది, దానికి ఇంచుమించు కోసెడు దూరంలో ఉంది. కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గురించిన మార్తను మరిని ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉన్నారు. బంధువులంతా కూడా వచ్చి ఉన్నారు, ఇంకా వెళ్ళలేదు, వాళ్ళను ఓదారుస్తున్నారు. ఇవాళ ఒకసారి ఆలోచించండి, ఆ రోజులు ఎంత మంచి రోజులు. మార్త మరియా ఇద్దరు ఆడపిల్లలు, తల్లిదండ్రులు బ్రతికున్నట్టుగా చెప్పలేదు. ఒకే ఒక మగదిక్కు సహోదరుడు, అతడు కూడా వ్యాధి వచ్చి చనిపోయాడు. బాగు చేయాల్సినటువంటి ప్రభువేమో రాలేదు. చూడండి, చనిపోయాడు కనుక ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే బంధువులు అక్కడ ఉన్నారు, ఓదార్చడానికి బంధువులు వారితో కూడా ఉన్నారు. ఇవాళ ఎలా ఉందండి కాలం? మన ఇండ్లలో ఎవరైనా చనిపోతే అలా కారులో సమాధుల తోటకొచ్చి పెట్టెలోకి అలా తొంగి చూసి ఒక పూలదండ వేసి వెళ్ళిపోతున్నారు. ఇవాళ ఉండి ఓదార్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఫింగర్ టిప్స్ మీద కూడా దొరకరండి. ఒక కుటుంబంలో ఒకళ్ళు మరణించినప్పుడు కుటుంబ సభ్యులను ఓదార్చాలి అనే ప్రేమ, జ్ఞానం కొదువైన దినాల్లో మనం ఉన్నాము. నేను స్వయంగా మా నాన్నగారిని చూశాను. ఆయనకి ఎంతో ప్రియమైన వారు కూడా కనపడలేదు ఆ రోజున. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిటి ఈయన 80 సంవత్సరాలు బ్రతికారు, ఈయన ఎంతోమందికి ఎన్నో చేశాడు, బంధువుల్లో ఎవడు కనపడలేదు ఏమిటి అనిపించింది. చాలా తక్కువ మంది అటెండ్ అయ్యారు. ఎందుకు నేను ఇది మా ఇంటి విషయం ఉదాహరణ చెప్పానంటే, నేను చాలా గృహాలు చూశాను. సాయంకాలం అయ్యేప్పటికీ కిటకిటలాడుతూ కార్లతో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. రక్త సంబంధికులే, అన్నదమ్ముల వరుసలోళ్ళు, అక్కజల్లుల వరుసలోళ్ళే ఉండటం లేదండి ఇవాళ. కానీ ఆ దినాల్లో చూడండి, 4 దినాలు అప్పటికే పూర్తయినా కూడా వాళ్ళను ఓదార్చడానికి ఇంకా అక్కడ ఉన్నారట. వాళ్ళను ఓదార్చడానికి ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఒకవేళ ఎవడైనా పొరపాటున ఓదార్చడానికి నాలాంటి వాడు మంచి మనసు చేసుకొని ఉన్నా, ఆ కుటుంబం ఓదార్చబట్టిన తర్వాత సంగతి,
వీడెందుకున్నాడా అనే పరిస్థితి వాళ్ళకు కూడా ఉంది. అది కూడా లేకపోలేదు. అట్లాంటి కుటుంబాలు కూడా చూశాను నేను. వచ్చిన వాళ్ళందరూ ఉండిపోతే ఎట్లా అనే కుచిత మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబాలు కూడా చూశాను. ఏమైనా ఈ కాలము మనుషులు చెడ్డగా మారిపోయారు. బైబిల్లో ఆ రోజులు ఎంతో గొప్ప దినాలుగా మనం ఎంచాలి. రక్త సంబంధికుల మధ్య ప్రేమానురాగాలు, ఓదార్పు ఇచ్చే విషయంలో వారు సమయాన్ని ఇచ్చేవారు ఉన్నారు. తర్వాత 19వ వచనం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. వచ్చుచున్నాడని విని ఇద్దరు విన్నారు. మరియ వింది, మార్త వింది. కానీ మార్త వచ్చేసింది, మరియ ఉండిపోయింది. గాని అని అండర్లైన్ చేసుకోండి, లేకపోతే రౌండప్ చేయండి మీ బైబిల్లో. 20వ వచనంలో ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియా ఇంటిలో ఉండిపోయాను, ఇంట్లోనే కూర్చుండి ఉండను. ఈ వచనం చాలా ఆశ్చర్యం. మార్త మరియల మధ్య గతంలో యేసు వారి ఇంటిని దర్శించినప్పుడు తగు ఉంది. అదేమిటంటే మార్త వంటగదిలో యేసుకు కావలసిన ఆహార పదార్థాలు చేయటంలో తిప్పలు పడుతుంది. మరియ ప్రభు పాదాల దగ్గరే కూర్చుని వాక్యం వింటాంది. మార్త అడిగింది ప్రభువుని, ప్రభువా నేను తిప్పలు పడుతున్నాను, మరియను పంపించవచ్చు కదంటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుందమ్మా. మార్త నీవు తిప్పలు పడుతున్నావు కానీ ఉత్తమమైనది నా పాదాల దగ్గర కూర్చొని వాక్యం నేర్చుకోవటం తప్ప నాకేం భోజనం పెట్టావనేది ముఖ్యం కాదు. ఎప్పుడు ప్రభువు పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యం కొరకు ఎదురు చూస్తుండేటువంటి, ఆయన మాట కొరకు, ఆయన సహవాసము సన్నిధి కొరకు ఎదురు చూస్తుండే మరియ ఇంట ఎందుకు కూర్చుంది? యేసు వస్తున్నాడని వినెందుకు కూర్చుంది? షీ మే బి హర్ట్. ఆమె చాలా బాధపడి ఉంటుంది. యేసు వచ్చుంటే మా సోదరు బ్రతికుండేవాడు కాదు. ఎన్ని పర్యాయాలు వచ్చాడు మా గృహానికి, గ్రామాలన్నీ తిరిగి అందరిని బాగు చేస్తున్నాడు. ఎంతో ప్రేమించాం మేము, ఎంతో ఆయన ఆదరించాం, ఆయన్ని ఆతిథ్యం ఇచ్చాం. మా కుటుంబంలో ఇలా అయిందంటే హాజరవ్వలేదేమిటి ఆయన? షీ మైట్ హ్యావ్ హర్ట్. ఆమె బాధపడి ఉంటుంది, అందుకే రాలేదు ఆవిడ. మార్త వచ్చింది. మార్త యేసయ్యతో మాట్లాడుతుంది. ప్రభువా, తన మనసులో మాట కక్కిందంటారే చెప్పేసింది. నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. అయ్యా మాకు నీ మీద విశ్వాసం ఉంది, నువ్వు ఇక్కడుంటే మా సోదరుడు చచ్చిపోయేవాడు కాదు. నువ్వు ఇక్కడ లేవు కాబట్టే మా సోదరుడు చచ్చిపోయాడు. యేసు శక్తిని కేవలము స్వస్థత వరకే అంచనా వేశారు వీళ్ళు. మృతులలో నుండి లేవనెత్తగలిగిన శక్తి కలిగిన వాడనే భావన వారిలో లేదు. ఒకవేళ యేసు అక్కడుంటే యాయిరు కుమార్తెను ఇంటిలో బతికించినట్లు, నాయను గ్రామ విధవరాల కుమారుని రోడ్డు మీద బతికించినట్లు అయినా బతికిచ్చేసేవాడు. ఇప్పుడైతే చనిపోయి 3-4 రోజులు అయిపోయింది, ఏం చేయగలుగుతాడు? కాబట్టి యేసు యొక్క శక్తి పరిమితమైనదే, యేసు యొక్క వరము పరిమితమైనదే అనే భావనతో ఆవిడ మాట్లాడుతాను. యేసు వారి విశ్వాసమును పరిపూర్ణము చేయుట కొరకే తన పట్ల, పరిపూర్ణము చేయుట కొరకే తన పట్ల ఆయన ఆలస్యంగా వచ్చాడు. ఆయన మృతులను సజీవులుగా చేస్తాడని వాళ్ళు అనుకోవటం లేదు. పాక్షిక విశ్వాసమే తప్ప వారిది పరిపూర్ణ విశ్వాసం కాదు ఆయన పైన. గమనించండి. కనుక ప్రభువా నీవు ఇక్కడుంటే నా సహోదరుడు చావకుడును,
ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునను. ఇప్పుడైనా సరే దేవుడు నువ్వు అడిగితే ఇస్తాడని నాకు తెలుసు. షీ డిక్లేర్డ్ హర్ ఫెయిత్ అబౌట్ జీసస్. తండ్రి నీ ప్రార్థన ఆలకిస్తాడని నాకు తెలుసు. యేసు మాట్లాడుతూ నీ సహోదరుడు మరలా లేస్తాడని ఆమెతో చెప్పాడు. చూడండి పై వచనంలో, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అన్నప్పుడు మనం అనుకుంటాం ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసే మా తమ్ముడు లేస్తాడని నేను నమ్ముతున్నానని చెప్పింది అనుకుంటాం. అలా కాదు, ఆవిడ మనసులో ఉంది అనేది వెంటనే యేసు బయలుపరిచేశారు. తర్వాత వచనంలో, నీ సహోదరుడు మరలా లేస్తాడని ఆమెతో చెప్పగా మార్తంది, అంచెదినమున పునరుద్ధానముందు లేస్తాడని ఎరుగుదును. పై వచనానికి కింద వచనానికి మీరు చూడండి ఎంత వ్యత్యాసంగా మాట్లాడుతుందో. ఇప్పుడైనా నీ ప్రార్థన ఆలకిస్తాడు తండ్రి దేవుడని నాకు తెలుసు అన్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసినా మా సహోదరుడు లేస్తాడని. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తే అంచె దినాన మా తమ్ముడిని లేపుతాడు. అంటే నీ ప్రేయర్ మాకు హెల్ప్ అవుతుంది అని అనుకుంది. అంతవరకే ఆవిడ భావించింది. నీ సహోదరుడు మరలా లేస్తాడంటే అంచె దినాన లేస్తాడని నాకు తెలుసు. అంచె దినాన లేస్తారనేది దానియేలు గ్రంథంలోనే 12వ అధ్యాయంలో అప్పటికే స్క్రిప్చర్స్ ఉన్నాయి. అంచె దినం లెగటం కాదు, ఇప్పుడు లేస్తాడు అని ఆవిడకి తెలియదు అని మనకు అర్థం అవుతాం. వాళ్ళు ఎంతవరకు యేసుక్రీస్తును స్వస్థపరచువాని కానీ లిమిటెడ్ కానీ చూచారు తప్ప ఆయన పరిపూర్ణ శక్తిని ఎరిగిన వారుగా లేరు. అందుకు యేసు అంటున్నారు, పునరుద్ధానమును జీవమును నేనే. ఈ గంభీరమైన మాటలు మానవుల జీవితాలను మార్చే మాటలు ఇవి. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. అర్థమైందా? నేను పునరుద్ధానమును జీవమును, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచిన వాడు ఎన్నటికి చనిపోడు. ఈ వివరణ మీకు అర్థం కావాలి. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకునంటే అర్థం ఏమిటి? ఫిజికల్ డెత్ పొందిన రిజరెక్షన్లో బ్రతుకుతాడని మొదటి మాటకు అర్థం. రెండవది, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడంటే అర్థం ఏమిటి? విశ్వాసం ఉంచిన వాడు ఇక ఎన్నటికీ నరకానికి వెళ్ళినట్లు ఆత్మీయ మరణం పొందడు అని అర్థం. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఇక ఎన్నటికీ చనిపోడు అని అంటే, విశ్వాసం ఉంచినటువంటి వాడు ఎన్నడూ నరకానికి వెళ్ళడు అని అర్థం. ఈ మాట నమ్ముచున్నావా అంటే, అవును ప్రభువా, లోకానికి రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నేను నమ్ముతున్నాను, మెస్సియావి నీవే అని నేను నమ్ముతున్నాను. ఆమె ఆ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుస్తున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యంగా పిలిచింది. మార్త వెళ్ళి తీసుకొచ్చింది. మరియను పిలుస్తున్నాడట ప్రభు, తీసుకురమ్మని. ఎందుకంటే ఆమె విశ్వాసం కూడా అభివృద్ధి చెందాలి. ఆమె కూడా లైవ్లో చూడాలి ఏం జరుగుతుందో. మార్త ఒక్కటి వస్తే చాలదు, మరియ కూడా యేసు ఏం చేస్తున్నాడో చూడాలి. అందుకే మరియను పిలిపించాడు. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చాను. మార్పు తెచ్చుకుంది మరియ. కొంచెం అలక హృదయంలో ఉన్నా వెంటనే తేరుకొని మార్చుకుంది. ప్రభు పిలుస్తున్నాడు అనగానే వచ్చేసి, యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండిన కనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి
ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళుతుంది అనుకొని ఆమె వెంట వెళ్ళటం ప్రారంభించారు. రహస్యంగా పిలిచింది మార్త. ఈ విషయం బంధువులకు తెలియదు. మరియ వెంటనే లేచి సమాధి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆమె ఏడవటానికి వెళ్తుందేమో అనుకుని గబగబా బంధువులు కూడా ఆమె వెంటబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువు ఊరి వెలుపటనే ఉండగా మార్త కలుసుకుంది. ఇంకా గ్రామంలోనికి రాలాయన. ఎప్పుడైతే మరియ కూడా వచ్చిందో యేసున్న చోటకి, ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నేను నా సోదరుడు చావకుండునా నేను. చూచారా మార్తమ్మ ఏం మాట అంది? 21వ వచనంలో, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నేను నా సోదరుడు చావకుండును. మరియమేమంటోంది ఈ వచనంలో 32లో, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నేను నా సోదరుడు చావకుండును. ఇద్దరు అభిప్రాయం ఒక్కటే, ఇద్దరు ఆలోచన ఒక్కటే, ఇద్దరు అవగాహన ఒక్కటే, ఇద్దరు విశ్వాస స్థాయి ఒక్కటే. ఇప్పుడు చెప్పండి, పాదాల దగ్గర నిత్యం కూర్చున్న మరియమ్మ ఏం నేర్చుకుందండి? వంటగదిలో పని చేస్తున్న మార్త ఈ ప్రశ్న అడిగిందంటే అర్థం ఉంది. ఈ ప్రశ్న అడిగిందంటే అర్థం ఉంది. ప్రభువా నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోకుండా ఉండేవాడు అంటే అర్థం ఉంది. కానీ మరియ ప్రభు పాదాల దగ్గర కూర్చున్న ఆవిడ కూడా ఇదే మాట అంది. మార్త ఇంకా సంహౌ బెటర్, నువ్వు మెస్సియా అని నమ్ముతున్నావు అన్నది. ఆమె ప్రభు పాదాల మీద పడి ఏడుస్తుంటే ఆమెతో కూడా వచ్చిన యూదులు కూడా ఏడ్చుటయు యేసు చూచి కలవరపడ్డాడు ఆత్మలో. ఇంకాసేపటికి వాళ్ళ ఎదుట లాజరును లేవనెత్తాడని తెలుసు ఆయనకి. అయినా సరే వారి ఏడ్పు చూచి ఆయన వారితో ఏడ్చాడు. యేసు కన్నీళ్లు విడిచెను, జీసస్ వెప్ట్ అనే పదం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చిన్న వచన విభజన చేసినప్పుడు భక్తులు ఆ ఒక్క మాటకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. యేసు ఏడ్చెను. బైబిల్ అంతట్లో మనకు ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆయన సిలువలో 4వ మాటలో ఆక్రందన చేశాడు. ఏడ్చాడని కాదు, ఆక్రందన. హీ క్రైడ్ బిగ్, ఆక్రందన. కానీ ఇక్కడ ఏడ్చాడు, వెప్ట్. ఆక్రందన వేరు, ఏడవటం వేరు. ఈ ఈ కన్నీళ్లు విడిచిన అనుభవం, ఏడ్చువారితో మీరు ఏడవండి అని ప్రభువు చెప్పిన మాట నెరవేర్పుగా మనం చూస్తాం. అంతలో ఆయన చూచి శిష్యులు, యూదులు అనుకుంటున్నారు కాబట్టి యూదులు లాజరును ఎలాగూ ప్రేమించనో చూడండి అని చెప్పుకున్నారు. వారిలో కొందరు ఆ గుడ్డివారి కన్నులు తెరిచిన ఈయన ఇతను చావకుండా చేయలేడా అని చెప్పారు. యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి దగ్గరకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను, సెపల్కర్. ఆ సమాధి దగ్గరికి వచ్చాడు. అది రాయి పెట్టబడి మూత వేసి ఉంది, శవము లోపల ఉన్నది. యేసు రాయి తీసివేయండి అని చెప్పగా చనిపోయిన వారి సహోదరైన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములు అయినది కనుక ఇప్పటికి వాసన కొట్టునని అతడితో చెప్పాను. దయచేసి గమనించండి, ఈ వచనం ఇక్కడ మార్త తన అవిశ్వాసాన్ని ప్రకటిస్తాను. మృతులలో నుండి యేసు అతనిని లేపటానికి రాయి తొలగించమంటున్నాడు అనే ఆలోచన ఆమెకు లేదు. అందుకే వద్దు ప్రభువా, ఏముంటుంది, 4 రోజులు అయిపోయింది, ఇప్పటికే కంపు కొడుతుందయ్యా అంది. చనిపోయి 4 రోజులు అయిపోయింది, కంపు కొడుతుంది, వాసన కొడుతుందని చెప్పింది. ప్రభు వెంటనే ఆమెను సరిచేశారు. 40 నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను.
యేసు ఆమెతో, నీవు నమ్మిన ఎడల దేవుని వైపు చూస్తావు. మన అభిప్రాయాలు మనకుంటాయి, దేవుని యొక్క చిత్తము మనం తెలుసుకోవాలి. మన రీజనింగ్స్ మనకుంటాయి, అవి కరెక్ట్ అవ్వాల్సిన పని లేదు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నీవు నమ్మిన దేవుని మహిమ చూస్తావు. ఈ లోపల రాయి తీశారు. 47 వచనం, యేసయ్య ప్రార్థన. యేసు కన్నులు పైకెత్తి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఫెయిత్, విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షిస్తున్న దాని నిజస్వరూపం. మృతులలో నుండి లాజరు లేస్తాడు, అది జరగబోయేది. యేసు అడిగినది పొంది ఉన్నానని నమ్మి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, ఇంకా లాజరు లెగక మునిపే. లాజరు మృతులలో నుండి లెగాలనే ప్రార్థన ఆయన చేయబోటానికి ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేస్తున్నాడు. దేవా, అతను మృతుల్లో నుండి లేవనెత్తావని స్తుతులు చెల్లిస్తున్నాడు. నా మనవి విన్నావు అని స్తుతులు చెల్లిస్తున్నాడు. ఎక్కడ అడిగాడు యేసు? ఇంకా అడగనే లేదు కదా నోరు తెరిచి. కానీ ఆయన అంతరంగంలో ఆ ప్రార్థన దేవునికి చేరుతూనే ఉంది. నా మనవి వినినందున, ఆల్రెడీ రాయి తొలగించమన్నప్పుడే ఆయన తన ప్రార్థన ముగించాడు. రాయి తొలగించుటలోనే అతనిని సజీవునిగా చేయమని ప్రార్థించాడు. అది నమ్మాడు గనక రాయి తొలగించమన్నాడు. అది నమ్మి ఉన్నాడు గనక రాయి తొలగించమన్నాడు. లాజరు మృతులలో నుండి సజీవుడయ్యాడు గనక రాయి తొలగించండి. విశ్వాసం అంటే అదే. యేసు అతనిని సమాధిలో ఉండగానే బ్రతికి ఉన్నాడని నమ్మాడు. దేవుడు అతనిని బ్రతికించాడని నమ్మాడు. బ్రతికిస్తాడని కాదు, బ్రతికించాడని నమ్మాడు. అందుకే రాయి తొలగించమన్నాడు. యేసు యొక్క విశ్వాసం కనబడుతుంది, యేసు స్తుతిలో ప్రార్థన కనబడుతుంది, ఆయన శక్తి మనం చూడబోతున్నాం. 42వ వచనంలో, నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహం నమ్మేటట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పాను. ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే, నా మనవి వినుచున్నావని నాకు తెలుసు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, ఈ జనము నమ్మేటట్లుగా నేను ఈ మాటలు చెబుతున్నాను. యేసు ఆ జనులు దేవుడు ఆయనను పంపాడని తెలుసుకుంటానికి ఈ మాటలు చెప్పాడు. అదే ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆయన అలాగూ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. చూడండి, యూదుల మతాచారం చనిపోయిన వ్యక్తిని వస్త్రంతో చుడతారు, లోపట సుగంధ ద్రవ్యాలు వేస్తారు, తలకు కూడా రుమాలు కడతారు. ఆ విధంగా అంటే నోరు విడిపోకుండా రుమాలతో తలను నోటిని బిగించి కడతారు. అలా కట్టడం వల్ల ఊజింగ్ ఉండదు, ఏ విధమైనటువంటి స్రావాలు వెలుపటికి రావు. ఆ విధంగా చేస్తారు. యేసుక్రీస్తు ప్రభువు మాట విన్నాడు లాజరు. ఇప్పుడు చెప్పండి, లోపల నిద్రిస్తున్నాడు, విశ్రాంతిలో ఉన్నాడు అనే మాట అర్థం అదే. మృతులు మనుష్య కుమారుని స్వరము వినే గడియ వచ్చేసింది. జీసస్ కెన్ రిజరెక్ట్ హిస్ పీపుల్ అట్ ఎనీ టైం. ఎప్పుడైనా ఆయన వారిని లేపగలుగుతాడు. లాజరు వెలుపటికి రమ్మనగానే లాజరు మాత్రమే వచ్చాడు. ఒక భక్తుడు అన్నాడు,
లాజరు అనకుండా వెలుపటికి రమ్ము అనే ఒక్క పదమే అంటే ఆదాము మొదలుకొని మృతులైన వారందరూ వచ్చేసేవారనట. అందుకే ప్రభువు లాజరు అని ఆ ఒక్క నామమునే ఉచ్చరించాడు అన్నాడు. కనుక యేసు యొక్క అధికారం మరణం పైన సంపూర్ణంగా ఉంది. ఆయన మృతులలో నుండి సజీవులనుగా చేసేవాడు. రోమా 4:17 అబ్రహాము మృతులను సజీవులను చేసే దేవుని మీద నమ్మకం ఉంచాడు. తనలో మృతతుల్యమైన జీవకణములు తిరిగి జీవాన్ని పోసుకొని గర్భము దాల్చుటకు శక్తి కలవైనవి అయ్యాయని నమ్మాడు. దట్ ఈస్ ద ఫెయిత్ ఆన్ రిజరెక్షన్. అబ్రహాము ఎక్స్పీరియన్స్ చేశాడు రిజరెక్షన్. తన యొక్క మృతతుల్యమైన దేహములోని జీవకణాలు రిజరెక్ట్ అయ్యాయనే ఎక్స్పీరియన్స్ అతనికి ఉంది. పునరుద్ధానాన్ని నమ్మినవాడు అబ్రహాం. క్రీస్తునందరి పునరుద్ధానాన్ని నమ్మినవాడు. ఇది మనం తెలుసుకోవాలి. కనుక చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడి వెలుపలికి వచ్చాడు. అతని ముఖానికి రుమాలు కట్టుంది. నేను అనుకుంటాను ఈ మధ్యలో అక్కడ ఉన్న వాళ్ళందరూ పారిపోయి ఉంటారు. ఒక్క యేసు తప్ప మొత్తం పారిపోయి ఉంటారు అనుకుంటాను. నేను హాస్యం కొరకు అంటున్నాను. మనం సమాధుల దొడ్డికి వెళ్తాం. సమాధి దొడ్డికి మనం సమాధిలో ఉన్న వారిని వాళ్ళు లేచి బయటకు వచ్చేస్తే పారిపోం, అక్కడ ఉంటామా? భయపడతాం. లాజరుతో ఈ అనుభవం గొప్పది కదా. మీరు కట్లు విప్పిపోనేమన్నాడు. లాజరు కట్లు విప్పుకొని రాలా, కట్లతోటి వచ్చాడు. అంటే యాజ్ ఇట్ ఈజ్గా బాడీ ఎలా పెట్టబడిందో దానిలో జీవం వచ్చి అతడే బయటకు వచ్చాడు. మేము ఈ ఇజ్రాయేల్ యాత్ర వెళ్ళినప్పుడు ఈ సమాధికి వెళ్ళాం. లాజరు సమాధి చాలా లోతుగా ఉంటుంది. ఒక 15-20 మెట్లతో కూడింది లోపలికి. అక్కడ నుండి ఆ మెట్లు పైకి ఎగిరి గెంతుకుంటూ వచ్చాడు అనమాట. లోపలికి తీసుకుని పోబడి పెట్టబడినటువంటి లాజరు తనంతట తాను మెట్లు పైకి వచ్చి ఎక్కి పైకి వచ్చాడు. ఎంత ఆశ్చర్యం అది. మృతులలో నుండి తిరిగి అతడు వెలుపటికి వచ్చాడు. మళ్ళా అతని బాడీ రెస్టోర్ అయిపోయింది. సిస్టమ్ రెస్టోర్ అయింది అతనికి. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులు అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. మరియమ్మను కన్సోల్ చేయడానికి ఆవిడతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా మృతులలో నుండి లాజరు వెలుపటకు వచ్చిన వెంటనే ఆయన దేవుని కుమారుడు అనేటువంటి విశ్వాసము వారుంచారు. దేవుని కుమారుడు అంటే దేవుడే. దేవుని ప్రత్యక్షత అక్కడ ఆయన ఎందుకు ఉన్నది అని వాళ్ళు నమ్మారు. వారిలో కొందరు పరిచయం ఎందుకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పారు. యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పారు. సహోదరుడు సహోదరి, కొందరు కొండెగాండ్రు ఉంటారు. యేసు చేసిన కార్యములు పరిచయంలో కొందరు వెళ్ళి చెప్పినప్పుడు వారు ఆయన యందు విశ్వాసం ఉంచాలి, కానీ ఆయనను చంపటానికే చూచారు. కాబట్టి ప్రధాన యాజకులు పరిచయులు మహాసభను సమకూర్చారు. వెంటనే మీటింగ్ చేసుకున్నారు. మనం ఏం చేద్దాం అని ఆలోచన చేస్తున్నారు. ఈ మనుషుడు ఇంకా అనేక సూచక్రియలు చేస్తున్నాడే, మనం ఆయన ఇలాగ చూస్తూ ఊరుకుంటే అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచేస్తారు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పారు. అంటే మతం నాశనం అవుతుంది. రోమీయులు మనల్ని ఆక్రమించుకుంటారు. రోమన్స్ ఆల్రెడీ వాళ్ళ మీద ఆధిపత్యం కలిగి ఉన్నారు. మరి ఇంకా ఆక్రమించుకోవడం ఏమిటి అంటే కొంచెం రోమన్స్ వీళ్ళకి
వెసులుబాటు ఇచ్చారు ట్యాక్సేషన్ విషయాల్లో వాటిల్లో. అయితే అది కూడా కాకుండా పూర్తిగా బానిసలం అయిపోతాం. ఇప్పుడు కప్పము చెల్లించేవారుగా ఉన్నాం, ట్యాక్స్ పేయర్స్గా ఉన్నాం, బానిసలుగా అయిపోతాం భవిష్యత్తులో. ఈ పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? కపటంతో కూడిన మనుషులు. అయితే వారిలో కైప అంటున్నాడు, ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు అతడు, మీకేమీయూ తెలియదు, మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాడు. కైప చాలా కుట్రదారుడు, ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు. అతను అంటున్నాడు, ఒక మనుష్యుడు ప్రజలందరి కొరకు చచ్చిపోవటం ఏమిటట? మన జనమంతా నశించకుండా ఒక్క మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకోరు అంటే, వై డోంట్ వీ కిల్ హిమ్? చెప్పాల్సిన మాట చెప్పకయే చెప్పాడు అంటారు చూశారు, అలా చెప్తున్నాడు. పైకి చంపేద్దాం అని అనకుండా అనేకుల కొరకు ఒకడు చనిపోవుట ఏదో ప్రాఫెసీలాగా చెప్పుకొచ్చాడు. తనంతట తానే ఎలాగూ చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండిన కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. అతడు ఎరుగకయే ఈ ప్రవచనం చెప్పాడని వాక్యం చెబుతాంది. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప ఆలోచన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువు చేసిన క్రియ దేవుని క్రియ, దేవునికి మహిమ తెచ్చిన క్రియ. మరి ఎందుకు చంపాలనుకుంటున్నారు దేవుని క్రియ చేసిన వాడిని? వారు వాటిని చేయలేకపోతున్నారు కనుక చేస్తున్నాడని అసూయతో చంపేయాలనుకున్నారు. 54 వచ్చును. కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగంగా సంచరింపక అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశంలో ఉన్న ఎఫ్రాయిము ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. లాజరును మృతుల్లో నుండి లేపిన తర్వాత ఎఫ్రాయిముకు ప్రభు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉన్నాడు. అది అరణ్యమునకు సమీపంగా ఉన్నది. మరియు యూదుల పస్కా పండుగ సమీపమైంది కనుక అనేకులు తమను తాము శుద్ధి చేసుకున్నట్టుకు పస్కా రాకమునిపే పల్లెటూళ్ళ నుండి యెరూషలేముకు వచ్చేసారు. ఇక యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణానికి సమయం ఆసన్నమైంది. పస్కా వస్తోంది అంటే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి యూదులలో కుటుంబాల్లోని మగవారు మోషే ధర్మశాస్త్ర ప్రకారం దేవాలయానికి వచ్చేస్తారు. పస్కా పండుగ మొదలు పెంతెకొస్తు పండుగ వరకు కూడా 50 దినాలు చాలా దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు అక్కడే ఉండి మక్కా ఉండి 2 పండుగలు చూసుకొని వెనక్కి వెళుతుండేవారు. యెరూషలేముకు వచ్చారు. వారు యేసును వెతుకుచు దేవాలయంలో నిలబడి, మీకేమి తోచుచున్నది, ఈయన పండుగకు రాడా ఏమైనా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ప్రధాన యాజకుల పరిచయం ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిసి ఉంటే తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియచేయవలనని ఆజ్ఞ ఇచ్చారు. ఫత్వా రిలీజ్ చేశారు. ఆయన ఎఫ్రాయిము ఊరిలో ఉన్నాడు. అరణ్యములకు సమీపానున్న గ్రామంలో ఆయన శిష్యులతో వెళ్ళి తలదాచుకున్నాడు. ఆయన ఎక్కడున్నాడో వీళ్ళకి తెలియటం లేదు. పండగ వస్తాడా రాడా అని అనుమానం ఉంది. ఒక ఆజ్ఞ జారీ చేశారు, ఎక్కడున్నా ఆయన పట్టివ్వండి అని చెప్పి మత నాయకులు ఒక ఆజ్ఞ జారీ చేశారు. యేసుక్రీస్తు ప్రభువు చేసిన అద్భుతాలన్నీ కూడా దైవ సంబంధమైనవని వారికి తెలుసు. వారు చేయలేకపోతున్న దానిని యేసు చేస్తున్నాడని అసూయతోనే ఆయన చంపడానికి చూచారు. ఇది మనకు 11వ అధ్యాయం అంతటిని కూడా చదివినప్పుడు వారి యొక్క అసూయ యేసు హత్యకు రచన చేయటానికి కారణమైందనేది మనకు తెలుస్తుంది. 11వ అధ్యాయాన్ని ముగించుకున్నాం.